నమస్కారం. ఈనాటి లోతైన విశ్లేషణకు స్వాగతం. సరే, ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా నేరుగా అసలు విషయంలోకి వెళ్ళిపోదాం. మన శరీరంలో అత్యంత అపార్థం చేసుకోబడిన ఒక అతి ముఖ్యమైన వ్యవస్థ గురించి ఈరోజు మనం పూర్తిగా విశ్లేషించబోతున్నాం. అదే కొలెస్ట్రాల్. దీని చుట్టూ ఉన్న ఆ భయాలను, అపోహలను కాసేపు పక్కనపెట్టి అసలిది లోపల ఎలా పనిచేస్తుందో చాలా సింపుల్గా ఒక కథలాగా అర్థం చేసుకుందాం. మనం ముందుకెళ్లే కొద్దీ కొలెస్ట్రాల్ అనే ఈ పెద్ద వ్యవస్థను 6 చిన్న చిన్న భాగాలుగా విడగొట్టి చూద్దాం. ముందుగా ఆ అపార్థమేమిటో తెలుసుకుని ఆ తర్వాత అందులోని 4 రకాలను గుర్తిద్దాం. ఆపైన ఈ బ్యాలెన్స్ ఎలా తప్పుతుంది, అసలు మన శరీరంలో దీన్నంతా కంట్రోల్ చేసే ఆ మాస్టర్ స్విచ్ ఎక్కడుంది, బ్లడ్ రిపోర్ట్స్లో ఆ నంబర్స్ ఎలా ఉండాలి, చివరికి రోజువారీగా మనం చేయాల్సిన పనులేంటి, ఇవన్నీ కూడా వరుసగా చూద్దాం. కొలెస్ట్రాల్ అంటే భయపడే ఒక మెడికల్ టర్మ్ కాదు, అది మన బాడీలో ఒక అద్భుతమైన నెట్వర్క్ అని మనం అర్థం చేసుకోబోతున్నాం. సరే, ముందుగా అసలీ వ్యవస్థ చుట్టూ ఉన్న మొదటి అపార్థమేంటో ఛేదిద్దాం. కొలెస్ట్రాల్ అనగానే ఏదో పెద్ద విల్లనని ముద్రవేశారు కదా, కాని నిజానికి మన శరీరంలో ఇదొక నిశ్శబ్ద హీరో అని ఎందుకు చెప్పాలో ఇప్పుడు మనం చూద్దాం. ఇక్కడ ఒక పెద్ద ప్రశ్న తలెత్తుంది. అసలు కొలెస్ట్రాల్ నిజంగానే మన శత్రువా? మన రక్తంలో ఉండే ఈ కొవ్వు అంతా చెడ్డదే, అది అసలు ఉండకూడదు అనే ఒక బలమైన నమ్మకం మనలో నాటుకుపోయింది. కాని అందులో ఎంతవరకు నిజముందో ఇప్పుడొకసారి లాజికల్గా ఆలోచిద్దాం. ఆశ్చర్యకరమైన నిజం ఏమిటంటే, కొలెస్ట్రాల్ అనేది మనం మనుగడకు అత్యవసరం. అవును, ఇది లేకుండా మన మనుగడే లేదు. మన శరీరంలోని ప్రతి కణాన్ని రక్షించే పొరలను దృఢంగా ఉంచడానికి ఇది కావాలి. అంతేకాదు, టెస్టోస్టిరాన్, ఈస్ట్రోజన్ లాంటి అత్యంత కీలకమైన హార్మోన్లను తయారు చేయాలన్నా, సూర్యరశ్మి నుండి విటమిన్ డిని స్వీకరించాలన్నా, చివరగా మనం తిన్న ఆహారం సజావుగా జీర్ణం కావడానికి అవసరమైన బైల్ యాసిడ్స్ అంటే పిత్త ఆమ్లాల తయారీకి కూడా కొలెస్ట్రాలే ఆధారం. సింపుల్గా చెప్పాలంటే ఇది లేకుండా మన శరీరం అసలు పనిచేయదు. ఇక్కడే ఒక పెద్ద ట్విస్టుంది. మన రక్తంలో ఉండే కొలెస్ట్రాల్ అంతా కేవలం మనం తినే ఆహారం నుండే రాదు. సుమారు 75% కొలెస్ట్రాల్ను మన కాలేయమే అంటే మన లివరే స్వయంగా లోపల ఉత్పత్తి చేస్తుంది. మిగిలిన ఒక 25% అంటే 25% మాత్రమే మనం తినే గుడ్లు, మాంసం, వెన్నలాంటి వాటి ద్వారా వస్తుంది. అంటే దీని అర్థమేంటి? కేవలం బయట నుండి తినే ఆహారాన్ని మానేయడం మాత్రమే కాదు, లోపల మన కాలేయం పనితీరును కరెక్ట్గా ఉంచుకోవడం ఎంతో ముఖ్యమన్నమాట. సరే, కొలెస్ట్రాల్ ఎంత ముఖ్యమో అర్థమైంది కదా. ఇప్పుడు దీని రవాణా చేసే వాహనాల గురించి చూద్దాం. ఇందులో ఒక 4 ప్రధాన రకాలున్నాయి. అవేంటో ఇప్పుడు డీకోడ్ చేద్దాం. ముందుగా బహుశా ఎక్కువగా వినిపించే పేరు ఎల్డిఎల్. దీన్ని ఒక డెలివరీ ట్రక్లాగా ఊహించుకుందాం. ఇది కాలేయం నుండి శరీర భాగాలకు కొలెస్ట్రాల్ను తీసుకువెళ్తుంది. ఇది పంపించడం అవసరమే, కాని ఆ డెలివరీ మరీ ఎక్కువైపోతే ఆ అదనపు సరుకు రక్తనాళాల గోడల్లో పేరుకుపోయి బ్లాక్స్ను ఏర్పరుస్తుంది. అందుకే దీన్ని చెడ్డ కొలెస్ట్రాల్ అని పిలుస్తుంటారు. దీనికి పూర్తి వ్యతిరేకంగా పనిచేసేది హెచ్డిఎల్. ఇదొక అద్భుతమైన క్లీనప్ సిస్టమ్ అన్నమాట. రక్తనాళాల్లో అనవసరంగా మిగిలిపోయిన ఆ కొలెస్ట్రాల్ను మొత్తాన్ని ఊడ్చేసి మళ్లీ వెనక్కి కాలేయానికి తీసుకువచ్చి శుభ్రం చేస్తుంది. గుండెను సేఫ్గా ఉంచే ఈ గొప్ప పని చేస్తుంది కాబట్టే దీన్ని మంచి కొలెస్ట్రాల్ అంటాం. ఇక మిగిలిన 2 రకాలు చూస్తే అవి ట్రైగ్లిజరైడ్స్ మరియు విఎల్డిఎల్. అసలు ఇవేంటంటే, మనం రోజూ వాడకుండా మిగిలిపోయిన అదనపు క్యాలరీలు, శక్తి అంతా ఈ ట్రైగ్లిజరైడ్స్ రూపంలో కొవ్వుగా నిల్వ చేయబడుతుంది. మరి వీటిని మోసుకెళ్లే వాహనమేది? అదే విఎల్డిఎల్. ఈ అధిక శక్తిని నిల్వచేసే కొవ్వుల వల్లే అసలు సమస్య వస్తుంది. పొట్ట చుట్టూ కొవ్వు పెరగడం, మధుమేహం దరిచేరడం, రక్తనాళాల్లో పూడికలు ఏర్పడటానికి ఇవే ప్రధాన కారణమవుతాయి. సో ఇదంతా ఒక బ్యాలెన్సింగ్ యాక్ట్ అన్నమాట. మరి ఈ డెలివరీకి, క్లీనింగ్కి మధ్య ఉన్న ఈ పర్ఫెక్ట్ బ్యాలెన్స్ ఎందుకు తప్పుతుంది? ఆ అసమతుల్యత ఎలా వస్తుందో ఇప్పుడు చూద్దాం. ఈ బ్యాలెన్స్ దెబ్బతినడానికి ఎక్కడో వెతకాల్సిన పనిలేదు. మన రోజువారీ అలవాట్లే ప్రధాన కారణం. విపరీతంగా చక్కెర తీసుకోవడం, బాగా వేయించిన, ప్రాసెస్ చేసిన ఆహారాలు లాగించేయడం, అసలు ఎలాంటి శారీరక శ్రమ లేకపోవడం, ఇవన్నీ సిస్టమ్ను పాడుచేస్తాయి. దీనికి తోడు పుట్ట చుట్టూ కొవ్వు పెరగడం, స్మోకింగ్, ఆల్కహాల్ లాంటివి మన జీవక్రియను మరింత దెబ్బతీస్తాయి. వీటివల్లేమవుతుంది? ఇన్సులిన్ రెసిస్టెన్స్ వస్తుంది. ఆ టైంలో చెడ్డ ఎల్డిఎల్, ట్రైగ్లిజరైడ్స్ అమాంతం పెరిగిపోయి మనల్ని కాపాడే హెచ్డిఎల్ తగ్గిపోతుంది. ఇది ఏకంగా గుండెపోటు లేదా స్ట్రోక్ లాంటి ముప్పులకు దారితీస్తుంది. డెఫినెట్గా ఇది ప్రమాదకరమైన సిచ్యువేషన్. సరే, మరి ఈ సమస్యలన్నింటినీ కంట్రోల్ చేసే ఆ మాస్టర్ స్విచ్ ఎక్కడుంది? ఆ జీవక్రియ నియంత్రణ కేంద్రం గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. మన శరీరానికి అసలైన మాస్టర్ కంట్రోల్ సెంటర్ ఈ కాలేయం. అదేనండి మన లివర్.
ఇది అచ్చం ఒక ఖచ్చితమైన మేనేజర్ లాంటిది. మన శరీరానికి ఎంత కొలెస్ట్రాల్ అవసరం, దాన్ని ఎంత బయటకు పంపాలి అనేది ఖచ్చితంగా లెక్కలేసుకుని మరీ చూసుకుంటుంది. మన మెటబాలిజం అంటే జీవక్రియ ఎప్పుడైతే ఆరోగ్యంగా ఉంటుందో అప్పుడు ఈ కాలేయం కొలెస్ట్రాల్ స్థాయిలను కరెక్ట్ బ్యాలెన్స్లో అద్భుతంగా కాపాడుతుంది. ఏ ప్రాబ్లం రానివ్వదు. ఇక్కడ మనం ఒక ముఖ్యమైన పాయింట్ పట్టుకోవాలి. అదే ఇన్సులిన్ సెన్సిటివిటీ. ఎప్పుడైతే మనం విపరీతంగా షుగర్ తిని పొట్ట చుట్టూ కొవ్వును పెంచుకుంటామో అప్పుడు మన బాడీలో ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది తయారవుతుంది. ఇదొచ్చిందంటే చాలు, మొత్తం సిస్టమ్ గతి తప్పుతుంది. ట్రైగ్లిజరైడ్స్ ఎగబాగుతాయి, కాపాడే హెచ్డిఎల్ పడిపోతుంది. ముఖ్యంగా ఆ ఎల్డిఎల్ కణాలు చిన్నవిగా మరింత దట్టంగా మారిపోయి ఈజీగా రక్తనాళాల్లో ఇరుక్కుపోయి చాలా చాలా డేంజరస్గా మారతాయి. ఇది మనం ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సిన మెకానిజం. ఇక్కడే మనం ఇంకొక పాత నమ్మకాన్ని పగలకొట్టాలి. కొవ్వులు తింటేనే కొలెస్ట్రాల్ వస్తుందని అనుకుంటాం కదా, కాని అసలు నిజమేమిటంటే నేచురల్ ఫ్యాట్స్ కంటే కూడా విపరీతమైన చక్కెరలు, రీఫైన్డ్ కార్బోహైడ్రేట్లు, ట్రాన్స్ ఫ్యాట్స్ ఇవే మన కొలెస్ట్రాల్ బ్యాలెన్స్ను దారుణంగా దెబ్బతీస్తాయి. మరి బ్యాలెన్స్ నిలబెట్టేవేవి? ఓట్స్, కూరగాయల్లాంటి ఫైబర్ ఫుడ్స్, అలాగే నట్స్, సీడ్స్, చేపల్లో ఉండే ఆరోగ్యకరమైన కొవ్వులు. ఇవి తింటే మన కంట్రోల్ సెంటర్ చాలా హ్యాపీగా పనిచేస్తుంది. అంతా బాగానే ఉంది, కానీ మన బ్లడ్ రిపోర్ట్ చూసుకున్నప్పుడు ఆ నంబర్స్ ఎలా ఉండాలి, అలాగే మన జీన్స్కి దీనికి ఉన్న లింక్ ఏంటి, ఇది కూడా క్లియర్ చేద్దాం. మనం లక్ష్యంగా పెట్టుకోవాల్సిన మ్యాజిక్ నంబర్స్ ఇవే. ఎల్డిఎల్ అంటే మనం అనుకున్న డెలివరీ ట్రక్స్ అన్నమాట. ఇవి 100 కన్నా తక్కువ ఉండాలి. నిజానికి ఎంత తక్కువుంటే అంత మంచిది. ఇక క్లీనింగ్ చేసే హెచ్డిఎల్ చూస్తే మగవారిలో 40 పైన, ఆడవారిలో 50 పైన ఖచ్చితంగా ఉండాలి. చివరగా ట్రైగ్లిజరైడ్స్, ఇవి 150 కన్నా తక్కువ ఉండేలా చూసుకోవాలి. ఇది మన ఆరోగ్యకరమైన మెటబాలిజంకు అసలైన అద్దం లాంటిది. అయితే ఇక్కడొక చిన్న వైల్డ్ కార్డ్ ఉంది. అదే మన జెనెటిక్స్. మనలో కొందరి శరీరాలు పుట్టుకతోనే సహజంగానే ఎక్కువ కొలెస్ట్రాల్ ఉత్పత్తి చేసేలా ప్రోగ్రామై ఉంటాయి. అప్పుడు మనం ఎంత పర్ఫెక్ట్ లైఫ్ స్టైల్ ఫాలో అయినా కూడా నంబర్స్ ఎక్కువగా ఉండొచ్చు. అలాంటప్పుడు నిరాశపడాల్సిన పనిలేదు. మంచి అలవాట్లతో పాటుగా వైద్యుల సలహాతో మందులు వాడటం ఖచ్చితంగా అవసరమవుతుంది. ఆ సపోర్ట్ తీసుకోవడంలో తప్పులేదు. సరే, ఇప్పటిదాకా సైన్స్ అంతా విన్నాం. కానీ రేపటి నుండి ప్రాక్టికల్గా మనం ఏం చెయ్యాలి, ఆ రోజువారీ దినచర్య ఎలా ఉండాలో ఇప్పుడు చూద్దాం. ఇవి మనం ప్రతిరోజూ పాటించగలిగే చాలా సింపుల్, పవర్ఫుల్ స్టెప్స్. ఒకటోది, రోజు కనీసం ఒక 30 నుండి 45 నిమిషాలు నడవటం. రెండోది, భోజనంలో ఖచ్చితంగా ఫైబర్ అలాగే కొన్ని గింజలుండేలా చూసుకోవటం. మూడోది, ఆ చక్కెరలను, రిఫైన్డ్ కార్బ్స్ను కట్ చేయటం. నాలుగోది, ఆ పొట్ట చుట్టూ ఉన్న కొవ్వును తగ్గించుకుని బరువును మెయింటైన్ చేయటం. ఐదోది, స్మోకింగ్ మానేయటం, ఆల్కహాల్ను బాగా లిమిట్ చేయటం. ఇక ఆఖరిది, బహుశా అత్యంత ముఖ్యమైనది, కనీసం ఒక 7 గంటల ప్రశాంతమైన నిద్ర. ఇవన్నీ పాటిస్తే మన మెటబాలిక్ సిస్టమ్ సూపర్ స్మూత్గా రన్ అవుతుంది. వీటన్నిటినీ కలిపితే వచ్చే ఆ ఒక్క గోల్డెన్ రూల్ ఏంటో తెలుసా? ఆరోగ్యకరమైన జీవక్రియ సమతుల్యమైన కొలెస్ట్రాల్కు దారితీస్తుంది. అంతే. కొలెస్ట్రాల్ను ఏదో ఒక వేరే గ్రహాంతర సమస్యలా చూడకండి. మన ఓవరాల్ మెటాబాలిజంను సెట్ చేసుకుంటే చాలు, ఆటోమేటిక్గా ఆ కొలెస్ట్రాల్ దానంతటా అదే పర్ఫెక్ట్ బ్యాలెన్స్లోకి వచ్చేస్తుంది. ఇక మనం ముగింపుకు వచ్చాం. వెళ్లే ముందు ఒకసారి ఆలోచించండి, మన ఆధునిక రోజువారీ జీవితం ఈ అద్భుతమైన కొలెస్ట్రాల్ వ్యవస్థకు సపోర్ట్ చేస్తోందా, లేక దాన్ని మరింత ఒత్తిడిలోకి నెట్టేస్తోందా? రోజువారీగా మనం చేసే చిన్న చిన్న మార్పులే రేపు మన మెటబాలిజంను కాపాడతాయి. ఈ వాస్తవాలు విన్న తర్వాత ఆరోగ్యం పట్ల ఒక కొత్త దృక్పథం ఏర్పడిందని ఆశిస్తున్నాను. ఈ విశ్లేషణలో పాల్గొన్నందుకు చాలా థ్యాంక్స్. మరొక ఆసక్తికరమైన అంశంతో మళ్ళీ కలుద్దాం.